గులాంగిరి ఒక పాపం. దాన్ని గొప్పతనంగా చూపడం మరింత పెద్ద పాపమంటారు జ్యోతిబా ఫూలే. ఆయన మరణించి 135 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మాటలు నిత్య సత్యంగానే కనిపిస్తున్నాయి. దానికి పెద్ద ఉదాహరణలే పూలే సినిమా చుట్టూ నడుస్తున్న వివాదం. జ్యోతిబా పూలే, సావిత్రాబాయి దంపతుల జీవితాల ఆధారంగా తీసిన బయోపిక్ ఇది. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని దారుణ స్థితి నెలకొంది. సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేట్ ఇచ్చినా సినిమా మాత్రం విడుదల కాకపోవడం విడ్డూరం. ఇంతకీ సినిమాను ఎందుకు విడుదల చేయడం లేదు? మూవీ డైరెక్టర్ ప్రకారం సినిమాలో ఏం చూపించారు? ఇక పూలే సినిమా చరిత్ర ఆధారంగా చిత్రీకరించామని మూవీ యూనిట్ చెబుతున్నా సెన్సార్ బోర్డు మాత్రం కొన్ని సన్నివేశాలను తీసేయాలని, కొన్ని పదాలను మార్చాలని తేల్చి చెప్పింది. అందులో ముఖ్యంగా ఒక సీన్పై అభ్యంతరం వ్యక్తం చేసింది. సావిత్రిబాయి పూలేపై బ్రాహ్మణ యువకుడు పశువుల పేడను విసిరే సీన్ను కట్ చేయాలని చెప్పింది. నిజానికి ఈ తరహా ఘటన జరిగింది అని చెప్పడానికి చరిత్రపరంగా అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సెన్సార్ బోర్డు మాత్రం ఈ సీన్ కట్ చేయాలని చెప్పడం వివాదాన్ని రేపింది. అంతేకాకుండా మహర్, మాంగ్, శూద్ర లాంటి పదాలను కూడా సినిమా నుంచి తొలగించాలని చెప్పడం కూడా మూవీ మేకర్స్ను షాక్కి గురిచేసింది. ఎందుకంటే ఈ పదాలు ఇప్పటికీ వాడుకలోనే ఉన్నాయి. అయినా కూడా సెన్సార్ పలు సీన్స్ను తీసేయాలని చెప్పడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు తీరు మూర్ఖంగా ఉందంటూ నటుడు అనురాగ్ కశ్యప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి సినిమాకి దర్శకత్వం వహించిన అనంత్ మహదేవన్ కూడా బ్రాహ్మణుడే. చరిత్రలో నిజంగా జరిగిన దాన్ని మాత్రమే సినిమాలో చూపించారని, ఏ కులాన్ని కూడా చెడ్డగా చూపించాలనే ఉద్దేశం లేదని ఆయన చెబుతున్నారు. అయితే దళితులపై జరిగిన అణిచివేతను తెరపై చూపించడం కొంతమందికి జీర్ణించలేని విషయంగా మారిందనే వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. బ్రాహ్మణ సంఘాలు, హిందూ మహాసభ లాంటి సంస్థలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ కులాన్ని చెడ్డగా చూపించారని విమర్శలు చేస్తూ సినిమాని ఆపేయాలని బలంగా ఒత్తిడి తెస్తున్నాయి. బ్రాహ్మణుడు తీసిన సినిమా మీద బ్రాహ్మణ సంఘాలే ఇలా తిరుగుబాటు చేయడం దేశవ్యాప్తంగా బిగ్ డిబేట్కు కారణమైంది. ఇక సెన్సార్ సర్టిఫికేట్ యూనివర్సల్గా ఉన్న సినిమా విడుదల నిలిచిపోవడానికి కొన్ని సంఘాలు చేస్తున్న బెదిరింపులే కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ వివాదంలో అసలు విషయం సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతోంది. సెన్సార్ బోర్డు నుంచి సినిమా విడుదలకు అనుమతి వచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి ఎవరికీ చట్టపరంగా అధికారం ఉండదు. బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సినిమాను తాత్కాలికంగా ఆపాలంటే దానికి సంబంధించి స్పష్టమైన కారణాలతో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా కోర్టు పరిధిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పూలే సినిమా విషయంలో అలాంటిదేం జరగలేదు. కొన్ని సంఘాల ఫోన్ కాల్స్, బెదిరింపులు, ఒత్తిళ్ల వల్లే రిలీజ్ నిలిచిపోయిందనే ప్రచారం జరుగుతోంది. సెన్సార్ సర్టిఫికేట్ ఉన్న సినిమాను ఎవరు కూడా లీగల్గా అడ్డు చెప్పకూడదని సుప్రీంకోర్టు కూడా గతంలో అనేక సార్లు స్పష్టం చేసింది. కానీ పూలే సినిమా విషయంలో మాత్రం చట్టాల కన్నా, కోర్టు తీర్పుల కన్నా అగ్రకులాల గొంతు పెద్దదైపోయిందనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ఈ మొత్తం వివాదం ఒక్క పూలే సినిమాకి మాత్రమే పరిమితం కాదు. మిగిలిన కొన్ని సినిమాల చుట్టూ కూడా ఈ తరహా వివాదాలు నడుస్తున్నాయి. తీస్ ధడక్ 2 సినిమా పైన ఇదే తరహా ఇష్యూ జరుగుతోంది. ఇలా కులాధిపత్యాన్ని ప్రశ్నించే సినిమాలు మాత్రమే విడుదలవకపోవడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తేనే బెదిరింపులు వస్తున్నాయంటే ఈ దేశంలో స్వేచ్ఛ కేవలం పుస్తకాల వరకే మిగిలిపోయినట్టేనా అనే ప్రశ్నలను ఆ వర్గాలు లేవనెత్తుతున్నారు. చరిత్రను గుర్తు చేయడమే తప్పైతే మన భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉండనుందో ఊహించుకోవడమే కష్టంగా ఉందని వాపోతున్నారు. స్వయంగా సెన్సార్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం అసహ్యం కలిగించేలా ఉందంటున్నారు. 3000 ఏళ్ల కులాధిపత్యం అనే డైలాగ్ని తీసేసి ఎన్నో సంవత్సరాలుగా అని మార్చాలని సెన్సార్ బోర్డు సూచించింది. కుల వ్యవస్థ వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఎలా బానిసలుగా మార్చిందో తెలుసుకోకుండా చేయడమే ఈ నిర్ణయానికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 3000 ఏళ్ల చరిత్రను చిన్నదిగా చూపించడం అన్నది ఓ పెద్ద కుట్రగా దళిత నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరో ఒకరు బాధపడతారనే కారణంతో అసలైన బాధను దాచడం ఎంతవరకు కరెక్ట్ అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.